మాట్లాడుతూ నేను ఏం చెప్తున్నాడంటే పులి రక్తం మరిగింది అని. ఎస్, పులి కడుపును పులే పుడుతుంది, పులి రక్తం మరిగేది కాదు. నేను పులి అయితే నువ్వు పాముగా తయారైనావు, నువ్వు పాముగా తయారైనావు. తను పెట్టిన గుడ్లను పాము ఏ రకంగా తినేస్తుందో ఆ రకంగా వైఎస్ఆర్సీపీ నాయకులను కొన్ని కోట్ల ఆస్తులను ఈ చుట్టుపక్కల నీ కార్యకర్తలదే నువ్వు మోసం చేసి తినేసిన పరిస్థితి. అందుకే నిన్ను ఇన్ఛార్జిగా తీసేసే పరిస్థితి ఉంది ఇక్కడ. దీంట్లో నిజమెంతుందో తెలియదు కానీ ఉలిక్కిపాటు మాత్రం చాలా ఉంది. ఉలిక్కిపాటు ప్రకాష్ రెడ్డి ఉలిక్కిపడుతూ అమ్మా ఇక్కడ ఏదో ఒక సమస్యను క్రియేట్ చేస్తే ఖచ్చితంగా పైన జగన్ ఏదో అనుకుంటాడని. కానీ వాస్తవంగా ఇతను ఏం చేసుకున్నా జగన్ ఇతని మీద ఏమో మంచి ఒపీనియన్ ఉందో లేదో నాకు తెలియదు. మరి ఇట్లాంటి వాళ్ళని నమ్మి జగన్ ముందుకు వస్తాడో లేదో కూడా అతను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అబద్ధాలు మాట్లాడుతూ ఏం చెప్తున్నారంటే ఈ పాపంపేట విషయంలో నారా లోకేష్ గారికి కూడా షేర్ పోతుంది అని. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. నారా లోకేష్ గారికి కూడా ఈ ఏదైతే పాపంపేట ఇష్యూ ఉందో దాంట్లో భాగం పోతుంది అని చెప్పి మేము అనుకుంటున్నాం. వాళ్ళ పార్టీలో జరిగేది, వాళ్ళ నాయకుడు చేసిన పని మేము కూడా అట్టే చేస్తాం అనుకుంటున్నాడేమో. మా పార్టీ అట్లాంటిది కాదు ప్రకాష్ రెడ్డి. పాపంపేటలో దయచేసి ప్రజలు మరీ నేను చెప్తున్నా ఈ మాటను, పాపంపేటలో ఏ ఇంటిని ఎవడు ముట్టుకోవడానికి లేదు. దీని మీద ఎవరు ఎన్ని పెట్టుకున్నా ఇది పాపంపేటలో ప్రజల్ని కాపాడడానికి, పాపంపేటని కాపాడడానికి కాదు, ప్రకాష్ రెడ్డి రాజకీయాన్ని కాపాడడానికి ఇక్కడ రకరకాల శక్తులు వారి కుయుక్తులన్నీ ఒడ్డుతున్నాయి. దయచేసి మీరు అవన్నీ పెట్టుకోవద్దండి. బుధవారం రోజు నన్ను ఇక్కడికి రమ్మన్నా సరే, లేదు మీరు అనంతపూర్లో ఇంటి దగ్గరికి వచ్చినా సరే, పాపంపేటలో పెద్దలు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వాళ్ళందరూ ముందుకు వచ్చినట్లయితే ఈ ఇష్యూ మీద ఖచ్చితంగా మనమంతా కలిసి కూర్చొని ఓ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం మనం ముందుకెళ్దాము అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. కాబట్టి